గుడ్ మార్నింగ్ గాయ్స్ ఫ్రమ్ పాండిచ్చేరి. దిస్ ఈజ్ డే 3 ఆఫ్ అవర్ ట్రిప్. అండ్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నామంటే అందరూ లేచేసి ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ చెక్అవుట్ చేయాలి. టైం ఇప్పుడు 10:30 అవుతుంది. 11 వరకు రూమ్ చెక్అవుట్ చేసేసి గండికోట వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి గండికోట 8 hours ఉంది. సో గండికోట వెళ్ళేసరికి ఈవినింగ్ 5-6 అవ్వచ్చు. అండ్ గండికోట వెళ్ళిపోయాక అక్కడ క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాము టెంట్స్లో. అండ్ గండికోటలో ఇవాళ నైట్ ఉండేసి ఇక రేపు డైరెక్ట్ ఇక గండికోటకు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నాం. సో ఇప్పుడు అందరు లేస్తున్నారు మెల్లగా. ఇక అందరు రెడీ అయిపోయాక రూమ్ చెక్అవుట్ చేసి ఇక టిఫిన్ కూడా ఇక్కడనే తినేసి డైరెక్ట్ గండికోట వెళ్తాం. మధ్యలో ఒక లంచ్ బ్రేక్ తీసుకుంటాం. సో గాయస్ టైం 11:30 అవుతుంది. మొత్తం ప్యాక్ చేసేస్తున్నాం, ఇక స్టార్ట్ అయిపోవాలి. అండ్ గండికోట నెల్లూరు రాలేదు ఇంకేమైనా ప్లేస్ అని చూస్తున్నాం. సో మేము ఉన్న స్ట్రీట్ ఇది, ఇట్లా స్ట్రీట్ వెళ్తే పాండిచ్చేరి మెయిన్ రోడ్. అండ్ ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా, కొంచెం పీస్ఫుల్ ఉండే. అండ్ స్టే మాత్రం ఎక్సలెంట్ అనమాట. 5 out of 5 ఇవ్వచ్చు. అంతే ఇక ప్యాకింగ్ చేసి ఇక స్టార్ట్ అయిపోవడమే. బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తాము, లైట్గా లంచ్కి అవుతాము, లేదంటే లేదు ఇక. సో గాయస్ ఆరోవిల్లే టౌన్షిప్ వచ్చినాము. అండ్ ఈ మంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మధ్యలో నుంచి ఎంట్రీ ఉంది. మిడిల్లో ఆరోవిల్లే టౌన్షిప్ చూసుకొని ఇక గండికోట స్టార్ట్ అయిపోవాలి. వాక్ బాగుంది, చాలా పీస్ఫుల్ ఉంది. మీరు మంచిగా, అసలు నా ఒపీనియన్ ఏంటంటే పాండిచ్చేరి అనేది లైక్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ జనరల్గా మనకి సోలో ట్రిప్స్ చేయాలనుకుంటారు కదా, ఆ సోలో ట్రిప్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా గ్రీనరీ ఉంది, మొత్తం పీస్ఫుల్ ఉంది. సో నేను ఏమనుకుంటున్నా అంటే జనరల్గా కొంతమందికి సోలో ట్రిప్స్ వేయాలని ఉంటుంది కదా. సో ఆ సోలో ట్రిప్స్ వేయాలనుకునే వాళ్ళకి పాండిచ్చేరి అయితే ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఎందుకు అంటే పాండిచ్చేరిలో వైట్ టౌన్ కానీ ఆరోవిల్లే కానీ ఇట్లాంటి ప్లేసెస్ ఎట్లా అంటే ఒక సింగిల్ పర్సన్ వాకింగ్ వేసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ నేచర్ లవర్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్. సో సోలోగా రావాలనుకుంటే పాండిచ్చేరి సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే సింపుల్గా రాక్ బీచ్లో కూర్చొని అట్లా సముద్రంని చూసుకుంటా, వైట్ టౌన్లో నడుచుకుంటా, ఆరోవిల్లేలో నడుచుకుంటా, సో వన్ కెన్ ఎంజాయ్ విత్ హిమ్సెల్ఫ్ అనమాట సోలో ట్రిప్ వేస్తే పాండిచ్చేరికి. అండ్ ఎస్టోన్ మ్యాంగోస్ చూసిండు. సో ఓకే, కొబ్బరి అంట. ఇక్కడ ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్తే మిడిల్లో ఒక ఏమంటాము, ఒక రౌండ్గా ఒకటి ఉంటుంది. లైక్ ఇట్ సిగ్నిఫైస్ దిస్ ప్లేస్ ఆరోవిల్లే. ఇది ఆరోవిల్లే టౌన్షిప్ లేఅవుట్ అనమాట. మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము. అండ్ మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము. అండ్ చూడాలి ఇక ఓపిక బట్టి, ఇక ఏమైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటే ఇందులో అటు సైడ్ వెళ్తాము. సో ఇక్కడంతా ఆరోవిల్లే సిగ్నిఫికెన్స్ రాస్తుంది. సో ఈ లోపలికి వచ్చి ఇదంతా మనకి ఆరోవిల్లే హిస్టరీ అండ్ ఈ ప్లేస్ ఏం సిగ్నిఫై చేస్తుంది, అండ్ ఇక్కడ నేచర్, ఇక్కడ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్, ఇక్కడ ఎట్లాంటి పీపుల్ ఉంటారు, ఆర్గనైజేషన్, ఇదంతా ఇక్కడ ఇంక్లూడ్ చేసిండ్రు. అండ్ సో ఇక్కడ వచ్చి మనము మళ్ళీ చూసుకుంటా లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ మనం ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్కి వెళ్తాం మనము నడుచుకుంటూ. అండ్ దీస్ ఆర్ దెన్ ఫ్లవర్స్ దట్ ఆర్ గ్రోన్ ఇన్ ఆరోవిల్లే. సో గైస్ ఇక్కడ కేక్స్ ఉన్నాయి. అండ్ బ్లూబెర్రీ చీజ్ కేక్ ట్రై చేస్తున్నాం. అండ్ ఓన్గా బేక్ చేశారంట. యా, అండ్ మ్యామ్ హ్యాస్ బేక్ దిస్ కేక్స్. అండ్ yeah, since you put this cafe. Ma'am, if you don't mind, can you appear in the vlog, or sorry, can you appear in the vlog? Like I want to say to my viewers, the chef who has baked this. So sure. Yeah, and ma'am has baked this cakes and yeah. So guys like cakes. Yeah, nice to meet you too, ma'am. సో చీజ్ కేక్ తిన్నాము. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం నడుచుకుంటా, సేమ్ వచ్చిన రూటే. అండ్ ఈ రూట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం ప్లేస్లో ఈ గ్రీనరీ అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. మిస్ అవుతున్నాను చెప్పి. అండ్ ఇక కార్ పార్కింగ్ ఉంది, కార్ ఎక్కేసి ఇక డైరెక్ట్ గండికోట. సో లంచ్కి ఆగుతామా? ఇందాక ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నాడు?
స్టోర్ లో ఎవరా ఓకే లైక్ షీ ఈజ్ 50 years అంట తనకి, ఇందాక మాట్లాడినా. సో నాకు ఈ ప్లేస్ లో ఏం నచ్చిందంటే లైక్ షీఈ్ ఒరిజినల్లీ ఫ్రమ్ ఫ్రాన్స్ అనమాట. సో ఆమె ఫ్రాన్స్ అంట. సో ఫ్రాన్స్ అయితే ఇక్కడనే సెటిల్ అయింది. సో నాకు ఏమనిపించింది అంటే ఈ ప్లేస్ అంతా లైక్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని. లైక్ ఆమెకి అడిగిన లైక్ నువ్వు మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్తావు అంటే లేదు, ఐ ఫర్ ఎవర్ వాంట్ టు స్టే బ్యాక్ ఇయర్ ఓన్లీ అని అంటుంది. సో మరి ఈ ప్లేస్ అట్లా ఉన్నట్టుంది, లైక్ ఈ గ్రీనరీ అండ్ ఇక్కడ వాటర్. సో ఈ ప్లేస్ వల్ల ఈ ఇంపాక్ట్ వల్ల ఆ ఫ్రాన్స్ అనే కాదు, ఆ బోర్డులో ఏమైనా ఉందంటే మోర్ దెన్ 55 countries పీపుల్ ఇక్కడ సెటిల్ అయిపోయినారంట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ 52,000 మెంబర్స్ ఉండరు అండ్ వాళ్ళందరూ 55 ఆర్ మోర్ దెన్ 55 అట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ పీపుల్ ఉండరు. సో ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది అండ్ వాళ్ళందరూ ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక లివింగ్ కోసము ఏమంటాము చిన్న చిన్న ఇట్లా కెఫేస్ రన్ చేసుకుంటున్నారు, లేదంటే కొంతమంది హ్యాండ్మేడ్ ఆబ్జెక్ట్స్ అమ్ముతున్నారు, కొంతమంది ఇట్లా డిఫరెంట్ లైక్ దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ టూరిజం అనమాట. సో ఆ మనీతోని లైక్ దే గెట్ దేర్ మనీ అండ్ ద రిమైనింగ్ మనీ గోస్ టు ద ట్రస్ట్ అనమాట. సో ఓవరాల్ ఆరోవిల్ అయితే చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ నేచర్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇక ఇడికెళ్ళి టైం 1 అవుతుంది, గండికోట వెళ్ళిపోవాలి. నైట్ 8 or 9 అవ్వచ్చు గండికోట బోనికి. సో ఇక్కడ మన వాళ్ళు కొబ్బరి బొండ తాగుతుండ్రు రిఫ్రెష్మెంట్ కోసం. సో ఇంకా మనము ఆంధ్రప్రదేశ్ బార్డర్కి 55 kilometers దూరంలో ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ సత్యనగర్ అంట ఈ ఊరి పేరు. తమిళనాడులో సత్యనగర్లో ఉన్నాము అండ్ ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాము. అప్పటి నుంచి కార్లో కూర్చున్నాం కదా. సో వెదర్ కూడా చాలా బాగుంది ఇక్కడ అండ్ కొద్దిసేపు ఇక్కడనే 5-10 minutes అట్లా ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక వెళ్ళిపోతాం అండ్ బార్డర్ చిత్తూరు బైపాస్ నుంచి వెళ్ళిపోతాం. మైట్ బి 9 వరకు ఉంటామేమో గండికోటలో అంతే ఇక డైరెక్ట్ ఇక. అండ్ రోడ్స్ మాత్రం అస్సలు బాగాలేదు ఇక్కడ. సో వన్స్ బార్డర్ దాటితే రోడ్స్ మంచిగా అయితే ఏమో చూద్దాం. కానీ తమిళనాడులో అయితే రోడ్స్ ది వర్స్ట్ ఉన్నాయి, సీరియస్గా చెప్తున్నా. ది వర్స్ట్ అంటే వర్స్ట్. ఇంత అంటే మనకి 50 kilometers పోనీకే 1 or 10 minutes చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో రోడ్స్ కనుక బెటర్ ఉంటే మంచిగా మనం స్పీడ్ వెళ్ళిపోవచ్చు. కానీ రోడ్స్ కండిషన్ వర్స్ట్ ఉంది కాబట్టి మనకి లేట్ అవుతుంది వెళ్ళడానికి. సో వన్స్ మనం తమిళనాడు క్రాస్ చేసేస్తే మనము రాయలసీమ కాబట్టి ఇక రోడ్స్ మంచిగానే ఉంటాయి కాబట్టి ఇక జల్దీ వెళ్ళిపోవచ్చు. సో గాయస్ చూస్తున్నాం మనము ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్ వెళ్ళిపోగానే ఇక మనం హాయ్ చెప్తారు రావడైనా. సో చూస్తున్నాం మనం హాయ్ చెప్తున్నారు మనకి. శబరి ఎక్స్ప్రెస్. ఓకే ఓకే. సో ఇది శబరిమల ఎక్స్ప్రెస్. స్వాములు ఉన్నారు అందరూ. స్వామి శరణం. కొల్లం తిరుపతి మచిలీపట్నం అని ఉంది. కొల్లం వెళ్తారు స్వాములు రావడం. అంతే కదా, కొల్లం కేరళ అదే కదా. నువ్వు ఎక్కేది ఇది సెకండ్ టైర్ కదా, ఒకవేళ బుక్ చేసుకుంటే. 3 టైర్. థర్డ్ టైర్ అని ఉంది అది. 3 టైర్. ఇది సెకండ్ టైర్. ఏ సెకండ్ టైర్? ఏసీ సెకండ్ టైర్. ఫస్ట్ టైరే లేదు, ఫస్ట్ క్లాసే లేదు ఇందులో. సో ట్రైన్ వెళ్ళిపోయింది, గేట్స్ ఓపెన్ అయింది, ఇక మనం కూడా వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడు ప్రజెంట్ రాయచోటికి 1 hour దూరంలో ఉన్నాం. ఇక్కడ బెంగళూరు అయ్యంగార్ బేకరీ అంటే లైట్గా స్నాక్స్ తినికి ఇక్కడ ఆగినాం. ఇక్కడ స్నాక్స్ తినేసి రాయచోటి నెక్స్ట్. సో గాయస్ టైం 10:30 అవుతుంది. గండికోట వచ్చేసాం. ఇక్కడ టెంట్స్ ఉన్నాయి, లైట్ లేదు కాబట్టి ఏం అంతగా అనిపించలేదు. అండ్ మార్నింగ్ అయితే మనకి ముందరనే వ్యూ ఉంది, అక్కడ రివర్ ఉంది. నైట్ టైం కాబట్టి ఏమంతగా అనిపిస్తలేదు. సో మనకి మార్నింగ్ లేస్తే మంచి వ్యూ ఉంటుంది. మార్నింగ్ చూపిస్తారు. లేవగానే మనకి ఆపోజిట్లో పెన్నా రివర్ ఉంది అండ్ 3 tents ఇచ్చిండ్రు. అండ్ ఇది మనకి టెంట్, ఇది మనకి టెంట్. సో ఒక బ్లాంకెట్ కూడా ఇచ్చేసిండ్రు టెంట్లో. సో మార్నింగ్ వ్యూ చూపిస్తా.
మనకి టెంట్ లేవగానే వ్యూ ఉంటుంది. తెలుసా